హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లిపాయ కారం. కాకరకాయ వెల్లుల్లిపాయ కారం అనగానే మనకి చేదు ఉంటుంది, అసలు తింటానికి బాగోదేమో అనుకుంటారేమో, కానీ అలా ఏమి ఉండదండి. చాలా రుచిగా ఉంటుంది. రైస్ మొత్తం కూడా ఈ కారపొడితోనే లాగించేస్తారనమాట. 6 నెలల వరకు కూడా చెక్కు చెదరదు, నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక అరకిలో వరకు ఇలా పెద్ద కాకరకాయలన్నీ తీసుకుని, మీరు ఏ కాకరకాయలతో అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కాకరకాయలని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్ తీసుకొని వీటిని శుభ్రంగా తుడిచేయండి, ఎక్కడ తడి లేకోకుండా. ఒకవేళ మీకు తడి అనిపిస్తే ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టేయండి. మనకి ఎండలో ఆరబెట్టే అవసరం లేదు, ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. ఈ కాకరకాయ ముక్కలను వచ్చేసి సన్నగా ఒకే సైజులో కట్ చేసుకోవాలన్నమాట, ఇలా గుండ్రంగా. అది ఎలాగ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి పల్చగా అనమాట, ఇట్లా మరీ ఎక్కువ పల్చగా కాదు. ఇదిగోండి ఈ మందం ఉంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ మందం ఉంటే సరిపోతుంది అనమాట. మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి. నేను కాకరకాయలన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన ఆరిపోసేయండి. చూడండి మొత్తం కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలా రెడీ అయిపోయినాయి కదా. మనకి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేయండి. ఒక పావు గంట ఆరితే సరిపోతుంది. అలాగే 2 కప్పుల వరకు కరివేపాకు కూడా కడిగేసి శుభ్రంగా ఒక పొడి క్లాత్ మీద పక్కన ఆరబెట్టేయండి. ఇదిగోండి ఇలాగ వాటర్ పోసేసి ఒక 2 సార్లు కడిగారంటే చక్కగా అందులో ఏమైనా దుమ్ము గట్ట ఉంటే చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మొత్తం కూడా ఒక ప్లేట్లోకి ఆరబెట్టేయండి. మనకి తడంటూ లేకుండా ఉంటే 6 నెలల వరకు ఈ కారప్పొడి అనేది చెక్కు చెదరదు. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకోండి. అది మీకు గ్రాముల రూపంలో చెప్పాలంటే ఒక 50 గ్రాముల వరకు పల్లీలు అనేవి తీసుకోండి. అరకిలో కాకరకాయలకు వచ్చేసి ఈ పల్లీలని ఇలా బౌల్లో వేసేసి గట్టి పెట్టి చక్కగా ఇలా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసేయండి. మనకి ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలను తీసి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఈ ఆయిల్ అనేది మీరు ఏ కర్రీస్కైనా సరే వాడుకోవచ్చు, మనకి ఎటువంటి చేదు అసలు అనిపించదు అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, అలాగని దోరగా కూడా ఉండకూడదు. మీకు చూపిస్తానండి ఎలా ఫ్రై చేసుకోవాలి ఏంటనేది. ఇలా కలిపేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి. చూడండి ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే మీకు కాకరకాయ అనేది అస్సలు చేదనేది ఉండదు. మనకి కారప్పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరే అంటారు చాలా బాగుంది కారప్పొడి. మళ్ళీ ఎప్పుడైనా కారప్పొడి చేసుకోవాలంటే ఇలా హెల్తీగా చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆరబెట్టి పక్కన పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకును కూడా వేసేసుకోండి. ఈ కరివేపాకును కూడా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం కాకరకాయ ముక్కలు తీసుకున్న ప్లేట్ ఉంది కదండి, అందులోనే ఈ కరివేపాకు కూడా వేసేయండి. మనకి ఎక్కువ బౌల్స్ కూడా అవ్వనమాట. ఈ కాకరకాయ ముక్కల పైన ఈ కరివేపాకు కూడా వేసేయండి, వేరే ప్లేట్లో వేసే పని లేకోకుండా. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలని పై పొట్టు లైట్గా తీయండి, మరీ ఎక్కువ తీయనవసరం లేదు. ఇలా తీసి ఈ పల్లీలు మొత్తాన్ని కూడా ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసి ఇందులోనే ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు పైన ఉన్న పొట్టు వరకు తీసేయండి. ఈ ఎల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసేయండి. జీలకర్ర వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు తీసుకోండి. ఇలా తీసుకొని ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూను, పచ్చికారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి, లేదా ఒక హాఫ్ కప్పు వరకు కారం అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసి మూత పెట్టేసి చక్కగా మిక్సీ పట్టేయండి. మనకి ఇది కారపొడి అనేది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వెడల్పాటి బౌల్ అనేది తీసుకుందాము. ఇందులో కాకరకాయ ముక్కలు అలాగే కరివేపాకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రెండింటినీ కూడా ఇలా వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి. వీలైనంత వరకు ఇలా కాకరకాయ ముక్కల్ని కరివేపాకుని రెండింటినీ కలిపి చక్కగా క్రష్ చేసేయండి. మనకి ఇది పౌడర్ లాగా అయిపోతుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇలాగ మొత్తం కూడా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కారపొడి ఉంది కదా, ఆ కారపొడి కూడా ఇందులో వేసేసుకుంది. ఇందులో వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి.
మనం తీసుకున్న ఈ కారప్పొడి క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ కొలతలతో గనక చేశారంటే మీరు అద్భుతమైన కారప్పొడి అనేది ఎంజాయ్ చేస్తారు. పిల్లలైతే లొట్టలేసుకుంటూ తినేస్తారండి. మన లంచ్ బాక్స్‌లో కూడా ఉదయాన్నే ఇలా వేడి వేడి అన్నంలో అంత నెయ్యి, ఇంత కారప్పొడి వేసి కట్టారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది. చేదనేది అస్సలుండదు. షుగర్ పేషెంట్స్‌కి అయితే ఇక చెప్పనవసరం లేదండి. వారికి కూడా చాలా హెల్తీ అనమాట. ఇప్పుడు ఈ కారప్పొడిని ఇలా కలిపేసిన తర్వాత ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వ్ చేసేస్తే మనకి 6 నెలల వరకు చెక్కు చెదరదు చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే మీరు చేసిన ఈ రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.